యేసుక్రీస్తు ప్రేమ శాంతము చూపించు ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ దీర్ఘ శాంతము చూపించు ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ నిరీక్షణతో నిలుచును ప్రేమ అన్నిటికీ ఓర్చును ప్రేమ నిరీక్షణతో నిలుచును ప్రేమ అన్నిటికీ ఓర్చును ప్రేమ 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 యేసుక్రీస్తు ప్రేమ 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 యేసుక్రీస్తు ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ 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 యేసుక్రీస్తు ప్రేమ విడువని ఎడబాయని ప్రేమ శోధన వేదన తొలగించు ప్రేమ విడువని ఎడబాయని ప్రేమ శోధన వేదన తొలగించు ప్రేమ 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 యేసుక్రీస్తు ప్రేమ 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 యేసుక్రీస్తు ప్రేమ మునపే నన్ను ప్రేమించింది యేసు ప్రేమ తల్లి కనక మునపే నన్ను పేరు పెట్టి పిలిచినది నే పుట్టక మునపే నన్ను ప్రేమించింది యేసు ప్రేమ తల్లి కనక మునపే నన్ను పేరు పెట్టి పిలిచినది ఎంత గొప్ప ప్రేమో ఎంతో గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమో ఎంతో గొప్ప ప్రేమ నా యేసు ప్రేమ నా క్రీస్తు ప్రేమ నా క్రీస్తు ప్రేమ నా యేసు ప్రేమ
యేసు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ, నా యేసు ప్రేమ. నే పుట్టక మునిపే నన్ను ప్రేమించింది యేసు ప్రేమ. తల్లి కనక మునిపే నన్ను పేరు పెట్టి పిలిచినది. నే పుట్టక మునిపే నన్ను ప్రేమించింది యేసు ప్రేమ. తల్లి కనక మునిపే నన్ను పేరు పెట్టి పిలిచినది. ఉత్తమమైన ప్రేమ, ఊహల కందని ప్రేమ, ఉప్పెనలే ఎదురైనా విడిచిపోని ప్రేమ. నిజమైన ప్రేమ, నింగికెగసిన ప్రేమ, నిత్యము నన్ను చూచుచు కాయుచున్న ప్రేమ. ఉత్తమమైన ప్రేమ, ఊహల కందని ప్రేమ, ఉప్పెనలే ఎదురైనా విడిచిపోని ప్రేమ. నిజమైన ప్రేమ, నింగికెగసిన ప్రేమ, నిత్యము నన్ను చూచుచు కాయుచున్న ప్రేమ. సాంద్రములన్నీ పొంగినను ఆర్పజాలని ప్రేమ, తరములు యుగములు మారినను మార్పులేని ప్రేమ. యేసు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకములకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సూచక క్రియ, అద్భుతమైన కార్యం ఎక్కడ చేశారు అంటే వివాహంలోనే. దేవుని మహిమ కలిగిన గాక. కూడిచ్చిన వీళ్ళందరికీ కూడా వివాహం ఎంత ఘనమైనది కాకపోతే యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చి కుమారుని స్థానంలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే పెళ్లి విందుకు వెళ్ళిరి అని. ఇక్కడ కూర్చున్న మనం కూడా పెళ్లి విందుకు వచ్చాం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని పిలిచారు, ఈ రోజుల్లో మనల్ని కూడా పిలిచారు. ప్రతి ఇంటికి వెళ్ళి పత్రికిస్తే మనం అందరం కూడా ప్రేమపూర్వకంగా బంధువులుగాను, మిత్రులుగాను, స్నేహితులుగాను, సంఘ సభ్యులుగాను, విశ్వాసులముగాను, ఆత్మీయులముగాను మనం అందరం కూడుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. దేవుని మహిమ కలిగాక పిలువబడిన మనము ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తు స్థానాన్ని పొందిన వారమై ఉన్నాం. క్రీస్తు స్థానాన్ని పొందిన వారమైనాం. ఆ రోజుల్లో ఆదామవుల యొక్క వివాహం చేయడానికి దేవదేవుడు ఏర్పాటు చేస్తే ఆ వివాహ వేదికలో చేయడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి శరీరధారి సందర్భంలో కానాని పెళ్లి విందుకు పిలువబడ్డాడు. అదే రకంగా మనము కూడా ఈ రోజు ఇక అద్భుతంగా జరుగుతున్న ఈ పెళ్లి విందుకు మనము పిలువబడ్డాం. యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఇక్కడ మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి తండ్రి యొక్క స్థానంలో దేవుడు చేసిన కార్యాన్ని కూడా మనం అవలంబించవలసిన అవసరం ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రశాంతంగా కూర్చోండి అన్నాను. మరి మీరందరూ కూడా ప్రశాంతంగా కూర్చున్నారు. ఒకటి, పెళ్లి పెద్దలుగా మీరుండటం దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం అని నేను విశ్వసిస్తున్నాను. రెండవదిగా, పెళ్లికి పిలువబడి ఇక్కడ ప్రశాంతంగా యేసుక్రీస్తు వారు యొక్క పోలిక చొప్పున ఆయన బిడ్డల వలె మనం అందరం కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారు పెళ్లిలో ఉన్నారు కనుక పెళ్లిలో ఏ కొదువా లేకపోయింది. అందుకే పెళ్లి విందు చాలా సాఫీగా జరిగిపోయింది అని యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏం జరిగింది అక్కడ? అద్భుతం, ఒక చిన్న అద్భుతం ఈ రోజుల్లో వీరిద్దరిలో జరగాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వివాహం చేసుకోపోతున్నా మున్న అభిషేక్కును, వివాహం చేసుకోబోతున్న జయశ్రీకిను ఆ కానాల పెళ్లి విందులో జరిగిన వింతైన కార్యం వీరి భవిష్యత్ అంతా కూడా జరగాలి అని మనం అందరం ఆశించాలి. ఎందుకు అక్కడ ఏం జరిగింది అంటే, మొదటిగా పెళ్లి విందు సాగుతుంది. పెళ్లి విందులో అందరికీ కూడా చక్కటి పానీయం ఏర్పాటు చేస్తారు, దాన్ని ద్రాక్ష రసం అంటారు. అది కానాలి పెళ్లి విందు యొక్క సాంప్రదాయం. కానాలి పెళ్లి విందులో వారు ద్రాక్ష రసం ఇస్తుండగా ద్రాక్ష రసం అయిపోయిన కూడా ఆలోచన చేస్తుండగా యేసుక్రీస్తు వారిని కన్న తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అన్నది. యేసుక్రీస్తు వారు ఆ మాట విని 6 రాతి బాణలను తెచ్చిపెట్టమని పరిచారకులకు చెప్పి 6 రాతి బాణలు అక్కడ తెచ్చిపెడితే దాని నిండా నీళ్ళు నింపమని చెప్పగా ఆ పనివారు లేక పరిచారకులు అంచుల మట్టుకు నీళ్లు నింపారు. ఎప్పుడైతే రాతి బాణల్లో నీళ్లు నింపబడ్డాయో యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ నీళ్లను తీసుకెళ్లి ముంచి పంచి పెట్టండి అని. ఏం జరిగింది అక్కడంటే, నీరు అద్భుతంగా ద్రాక్షరసముగా మార్చబడింది. వివాహానికి వచ్చిన మీ జీవితంలో దాదాపుగా అందరి జీవితంలో నీళ్ళలాగా ఉంటాయి, విలువ లేనట్టుగా, నీళ్ళలాగా ఉంటాయి, కలర్ లేనట్టుగా.
నీళ్ళలాగా ఉంటాయి, రుచి లేనట్టుగా. నీళ్ళలాగా ఉంటాయి, మాధుర్యం లేనట్టుగా. నీళ్ళలాగా ఉంటాయి అనేక మంది జీవితాలు. కానీ యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారు వస్తే, యేసుక్రీస్తు వారు చేస్తే, యేసుక్రీస్తు వారు కానీ కార్యాలు జరిగిస్తే నీరు ద్రాక్షరసముగా మార్చబడుతుంది. అభిషేకం ఉన్న ఈ రోజు నీళ్ళ లాంటి వాడు కావచ్చు. జయశ్రీ నీళ్ళ లాంటి లక్షణాలు ఉండవచ్చు. కానీ వారి జీవితం ఇరువురు కలిసిన తర్వాత మధురమైన ద్రాక్షరసం వలె వారి జీవితం మార్చబడాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉంటే తప్పనిసరిగా నీరు ద్రాక్షరసముగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉంటే నీరు మాధుర్యంగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉంటే నీరు రుచిగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉంటే నీటి కంటే విలువైన ద్రాక్షరసం వలె విలువ తప్పనిసరిగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉంటే రూపము కూడా, దాని రూపము కూడా మారిపోయింది. దేవుని మహిమ కలుగాక. ఒక సందర్భములో యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ వివాహంలో కూడా యేసుక్రీస్తు వారు ఉండాలి అని నేను కోరుకుంటున్నా. వీరి జీవితం భవిష్యత్ అంతా కూడా మాధుర్యంగా, రుచిగా, విలువైనదిగా, మంచి కలర్, నీటి కంటే శ్రేష్టమైన కలర్గా మార్చబడాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఆ విధముగా ఆశించాలని కోరుకుంటున్నాను. దేవుని మహిమ కలుగాక. అది జరగాలి అంటే పెళ్లి విందులో యేసయ్య ఉండాలి. యేసయ్య లేకుండా వాస్తవానికి ఏ విందు సంపూర్తి కాపాడదు, ఏ భవిష్యత్తు ఆనందకరంగా ఉండదు, ఏ దంపతులు కూడా సంతోషకరంగా ఉండేదానికి అవకాశం ఉండదు. అందుకే నీటికి ద్రాక్షరసంగా ఉన్న తేడా యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు నామం పేరిటైతే జరుగుతుంది అని ఒక సేవకుడుగా బైబిల్ పట్టుకొని నేను విశ్వసిస్తున్నాను. అందుకే యేసుక్రీస్తును మొదటిగా ఆస్వాదిద్దాం, యేసుక్రీస్తు నామం పేరిట వివాహాన్ని జరిగిద్దాం. మొదటి పెళ్లి ఏదైనా తోటలో దేవుడే చేశాడు. మొదటిగా యేసుక్రీస్తు వారి శరీరధారి అయి కానాను పెళ్లి విందును ఆయనే సంపూర్తి చేశాడు. మరి చివరి పెళ్లి కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. అది యేసుక్రీస్తు వారు రాకడ సందర్భంలో ఆయన సంఘము అన్న వధువును వివాహం చేసుకుని పోయే సందర్భం అది ఒకటి వస్తుంది. అది మనం ఎదురు చూడాల్సిందే. కానీ దాని సమయం కానీ దాని కాలం కానీ ఎవరికి తెలియదు. మీరు కూడా ఆ పెళ్లి విందులో ఉండాలని ఒక సేవకుడుగా నేను కోరుకున్నాను. ఈ పెళ్లి విందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. తల వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీ జీవితం నీళ్ళ లాంటి జీవితమేమో, వివాహం అయింది కానీ పలసగా ఉన్నారు, సంతోషం లేదు. మీరు వివాహం చేసుకున్నారు, మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ ఆనందం అనగా మాధుర్యం లేదు. మీకు వివాహాలయ్యాయి, అయినా మీ కుటుంబాల్లో పెళ్లి విందుల కుటుంబాల్లాగా కొదువుగా ఉన్నాయి. కానీ ఈ వివాహానికి వచ్చారు. ఈ రోజున యేసుక్రీస్తు నామం పేరిట మీరు గాన తల వంచగలిగితే మీ జీవితాలు కూడా నీరు ద్రాక్షరసముగా మార్చబడినట్టుగా మార్చబడేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి క్రీస్తును కొంచెం నిమిషం పాటు నువ్వు తలంచితే రాబోచున్న దినముల్లో నువ్వు మాధుర్యాన్ని చూడగలవు. క్రీస్తు నామాన్ని నువ్వు గుర్తించగలిగి అంగీకరించగలిగితే నీ జీవితం రుచికరముగా మార్చబడగలదు. మహాపరిశుద్ధుల నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకించి ఈ వివాహాన్ని మీరే జరిపించండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు బలముతో, శక్తితో, ఆరోగ్యంతో నింపచ్చు. కానాను పెళ్లి విందులో ఉన్నట్టుగా ఈ విందులో కూడా మీరే ఉండి మీ నామ పేరిట ఈ వివాహాన్ని మేము జరుపుతుండగా మీ కార్యములు జరిగించి వివాహం చేసుకోబోతున్న బిడ్డల పట్ల మీ కనికరమును కనబరిచి పెళ్లి కుమారుడుగా ఉంటున్న మొన్న అభిషేకం కావాల్సిన మీ తోడు, పెళ్లి కుమార్తెగా ఉంటున్న జయశ్రీ కావాల్సిన మీ సహకారం అందిస్తూ ఈ వివాహం మీ నామ పేరు చేసే భాగ్యముని మీరు మాకు అందిస్తున్నందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వివాహాన్ని జరిపించబోతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మానవ సాంప్రదాయాన్ని గౌరవించడమే ప్రముఖముగా ఒక సేవకుడిగా నేను క్రీస్తు ద్వారా అది విడుదల చేస్తుంటాను. ఎందుకంటే మానవ సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే ఉదాహరణకి వివాహం చేయాలని ఎక్కడా కూడా లేదు, ఇంకో రకముగా ఇలాగే చేయాలి అన్నది కూడా లేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వివాహాన్ని చేస్తుంటారు. కొందరు తాలిబొట్టు కడతారు, ఒకరు చిన్న బొట్టు కడతారు, కొందరు పెద్ద బొట్టు కడతారు. మరికొందరు ఆ తాలిబొట్టు మీద రకరకాల బొమ్మలు వేసుకుని తాలిబొట్టు కట్టే వాళ్ళు ఉన్నారు. మరికొందరు పైన టొప్పా పెట్టుకుంటారు, వివాహం చేసుకుంటారు. మరికొందరు కట్టుకుని వివాహం చేసుకుంటారు. వారి వారి ప్రాంతాలు, వారి వారి యొక్క సాంప్రదాయాలు, వారి వారి యొక్క పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఊరిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి వందల రకాల వివాహాలు ఉన్నాయి. కానీ అన్ని రకాల వివాహాలను విమర్చి ఇక్కడ 4 రకాలుగా వివాహం చేస్తారు. భార్యాభర్తలకు కావాల్సిన మొదటి గౌరవించుకునే లక్షణం కావాలి. ఇంతవరకు మున్నా గారి జీవితం, జయ గారి జీవితం వేరు. అభిషేక్
జీవితం ఇప్పటి వరకు ఒంటరితనం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. జయశ్రీ గారి యొక్క జీవితం ఒంటరితనం. ఇంతవరకు అమ్మను గౌరవించి ఉండవచ్చు, నాన్నను గౌరవించి ఉండవచ్చు, పెద్దలను గురువులను గౌరవించి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి భర్త కాబోతున్న మున్నాభిషేక్, భార్య కాబోతున్న జయశ్రీ వారు నేర్చుకోవాల్సిన మొదటి విషయం, జయశ్రీ తన కాబోతున్న భర్తను గౌరవించేది నేర్చుకోవాలి. మున్నాభిషేక్ తన కాబోతున్న భార్యను గౌరవించేది నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఉంటారు, భార్యను గౌరవించరు. కొందరు భార్యలు ఉంటారు, భర్తను గౌరవించరు. భర్త వస్తుంటే కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోరు. మరి దీన్ని ఏమంటారంటే అగౌరవపరుస్తూ ఉంటారు. భర్తలను కొందరు అగౌరవపరుస్తారు, అగౌరవపరుస్తారు. ఇది వాస్తవానికి భార్యాభర్తల యొక్క విషయం కానే కాదు. బైబిల్ కానీ మనం పరిశీలన చేస్తే పక్కట ముక్కును తీసి దేవుడు నారిని తయారు చేశాడంట. ఎందుకు పక్కట ముక్కును తీశాడు? కాళ్ళ ఎముకను, తల్ల ఎముకను తీసేయవచ్చు. పక్కట ముక్కును ఎందుకు తీశాడంటే సమానం 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 అని దేవుడు ముందుగానే ఎముకను తీశాడు. తల్ల ఎముకను తీసుకుంటే తలగా ఉండొచ్చు, కాళ్ళ ఎముక తీసుకుంటే కాళ్ళలా ఉండొచ్చు. నువ్వు కాళ్ళలాగా ఉండొద్దు, తల దగ్గర ఉండొద్దు, నువ్వు వ్యతిరేకంగా ఉండొద్దు, లేకపోతే బానిసగా బ్రతకద్దు, నువ్వు పక్కనుండు అని స్త్రీని దేవుడు తయారు చేయటం జరిగింది. అందుకని ఒకవేళ స్త్రీలను గౌరవించలేని భర్తలుంటే గౌరవించడం నేర్చుకోండి. ఒకవేళ భర్తలను గౌరవించలేని స్త్రీలుంటే భర్తను గౌరవించడం నేర్చుకోండి. ఆ గౌరవించే విషయంలోనే మొదటిగా పూలమాలను మార్పిస్తాం. ఒకరినొకరు గౌరవించుకోండి అని, అంటే పూలమాలను మార్పించడం జరుగుతుంది. ఒకరు ప్రేమించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గౌరవించుకోవడం వేరే, ప్రేమించుకోవడం వేరే. నాది నీకు ఇస్తా, నీది నాకు ఇవ్వు, నాది నీకు నీది నాకు అనుకునే దాంట్లో ప్రేమ కనిపిస్తుంది. ఈ రోజుల్లో భార్యాభర్తలకు అది ఉండదు. నాది నాదే, నీది నీదే అంటుంటారు. ఒకవేళ భార్యగా ఉంటున్న స్త్రీ కట్నం ఇంట్లో నుంచి తెచ్చిందంటే భర్త ఇది మా అమ్మలు పెట్టింది అంటుంటుంది. అప్పుడప్పుడు మాట చెప్తుంది, ఇది మా అమ్మలు పెట్టారు, ఇది మా అమ్మలు పెట్టారు, ఇది మా అమ్మలు పెట్టారు. నాది నీది అనుకునేదే భార్యాభర్తల బంధం. ఒకవేళ భర్త అంటాడు ఇది మా నాన్న సొత్తు అంటే నీ సొత్తు కాదు, పుట్టింటి నుంచి తీసుకురాలా అంటుంటాడు. భార్యకు భర్త, భర్తకు భార్య, ఇరువురు కూడా అవినాభావ సంబంధం. నాది నీది, నీది నాది అనుకునేదే వివాహ బంధం. వారు తెచ్చుకున్న వంగరాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక వంగరం తెచ్చాడు అతని డబ్బులు పెట్టి, జయశ్రీ ఒక వంగరం తెచ్చింటది తన డబ్బులు పెట్టి. ఇప్పుడు మొన్నకు ఆ వంగరం వేస్తుంది ప్రేమకు సహనంగా నా సొత్తు నీ సొత్తు అని. రెండవదిగా మొన్న జయశ్రీకి ఒక వంగరం వేస్తాడు. ఎందుకు అంటే ప్రేమకు సహనంగా నా సొత్తు నీ సొత్తు అని. ఇంతకంటే గొప్ప సొత్తు మరొక సొత్తు ఉండదు కనుక బంగారును వారు ఒకరికొకరు మార్చుకోవడానికి రెండో వివాహాన్ని జరుగుతుంది. ఈ రెండు మధ్యలో ఒకవేళ నీది నాది, నాది నీది అనుకోవాలంటే నేను ఇదివరకే చెప్పా, అన్ని వ్యవస్థలను కూడా బాగుగా నేర్పించగలిగింది బైబిల్. ఈ బైబిల్లో భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భార్యాభర్తలను ఏ రీతిలో ఐక్యముగా కూర్చుకోవాలో బైబిల్ నేర్పిస్తుంది. అందుకని వీరి మధ్యలో ఉండాల్సింది ఏంటంటే భయము, భక్తి, దేవుడు. భయము భక్తి కావాలంటే దేవుడు కావాలి. దేవుడు ఉంటే భయభక్తి ఉంటుంది. భయభక్తి ఉంటే నా సొత్తు నీ సొత్తు, నీ సొత్తు నా సొత్తు అని ఇరువురికి కూడా ఏకత్వం వస్తుంది. ఒకరికొకరు గౌరవించుకోమని ఈ బైబిల్ నేర్పిస్తుంది. అందుకని మూడో విధముగా దేవుని యొక్క మందిరపు ఆవరణలో చేస్తున్న కనుక వారికి ఒకరికొకరికి బైబిల్ను అందజేయటం జరుగుతుంటుంది. మీరు బైబిల్ నేర్చుకో, బైబిల్ పాటించని భర్త భార్యకు చెప్తాడు, నువ్వు బైబిల్ నేర్చుకో, బైబిల్ పాటించుకొని భార్య భర్తకు, భర్తకు భార్య ఒక్కరికొక్కరు నేర్చుకోమని చెప్పడానికి ఏర్పాటు చేసి ప్రత్యేకమైనది బైబిల్ను అందచేయడం జరుగుతుంది. ఇది మూడో రకం. మరి నాలుగో రకం చివరిది. నేను అదివరకే చెప్పాను, ఇది మతపరమైనది కాదు, మానవత్వపరమైనది అని. ఇక్కడ తాళి కట్టించడం జరుగుతుంది. చాలా చర్చిస్లో తాళి కట్టించరు. ఎందుకంటే మేము క్రిస్టియన్ తాళి కట్టమంటారు. క్రిస్టియన్కు కానీ, హిందూకి కానీ, ముస్లిం కానీ తాళి కాదు. ఐఎమ్ ఎన్ ఇండియన్. మొదటిగా మనం భారతీయులము, భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించగలిగిన వ్యక్తులను కనుక ఈ మందిరములో ఏ వివాహం జరిగినా కూడా తాళి బొట్టు కట్టించడము జరుగుతుంది. దేవుని మహిమ కలుగాక. నా గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయి, వివాహం చేసే అధికారం ఉంది. క్రిస్టియన్ పరంగా నేను పాస్టర్గా వివాహం చేయొచ్చు. వివాహం ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా చేసే అధికారాన్ని ప్రభుత్వం వారు నాకు ఇచ్చారు వివాహం చేయడానికి. కానీ ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా నేను చేసే వివాహం తాళి బొట్టును కట్టించడం అనేది జరుగుతుంది. అలాంటి వారికి వివాహం చేయడం జరుగుతుంది. దేవుని మహిమ కలుగుతుంది. ఎందుకు తాళిబొట్టు కట్టాలి అని ఒకవేళ క్రైస్తవులు అడిగితే, హిందూస్ అడిగితే, ముస్లింస్ అడిగితే, మన భారతదేశంలో మొదటిగా స్త్రీని చూసేది కాలుకలు చూస్తారు, వివాహం అయిందా లేదా అని. రెండవదిగా చూసేది మెడలో చూస్తారు, పసుపు తాడు ఉందా లేదా, వివాహం అయిందా లేదా అని. ఆ తర్వాతనే ఆలోచన చేస్తారు.
అందుకని పురుషులైన వారికి ఈ రెండు కన్ను దృష్టిలు ఉంటాయి కనుక స్త్రీకి భద్రత కొరకు, స్త్రీకి గౌరవించుడు కొరకు, స్త్రీని మరి అభిమానించుడు కొరకు తప్పనిసరిగా తాలిబొట్టు కట్టించడం అనేది జరుగుతుంది. వివాహము అవలేదేమో అన్న ఆలోచన ఎదుటి వారికి రాకుండా, వివాహము కాలేదేమో అన్న తలంపులు ఎదుటి స్త్రీలకు పురుషులకు అవ్వకుండా మరి కాళ్ళు మెట్టేసిస్తాం, తాలిబొట్టు కూడా కట్టిస్తాం. ఇది భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ చేసే 4వ రకమైన వివాహం. నేను మహిమ కలిగాక ఏం చేసినా మేము ప్రభు పేరిట చేస్తాం, మీరు క్రియ చేత గాని మాట చేత గాని ప్రభు పేరిట చేయడి అని బైబిల్ మాకు నేర్పించింది కనుక ప్రభు పేరిట చేయడానికి మీరు మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా, కొద్దిసేపు మాతో కూడా ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకరికొకరు వేస్తే బాగుడని పూలమాలు తెప్పించాం. ఓ రకంగా ఇది గౌరవించుకోవడానికి చిహ్నం, ప్రేమకు కూడా చిహ్నంగా పూలు కనిపిస్తాయి. కానీ ఇవి వాడిపోయే పూలు, వీరిలో వికసించే వీళ్ళ గౌరవము ఎప్పటికీ వాడిపోకూడదు అనే తలంపు మనకు ఉండాలి అని కోరిక చెప్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. మరి దీని నిమిత్తమై మన మధ్యలో ఉంటున్న జయమక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో కూడా ఏకీవిద్దాం. దీవించి ఆస్వాదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమారుడు సంబంధించిన వారు ఒక ఇద్దరు, పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారు ఇద్దరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ చేసే ప్రతి వివాహము కూడా పెద్దల అనుమతితో 2 కుటుంబాలు సంప్రదించిన తర్వాతనే వివాహం చేస్తాం. మిగతా ఏ రకంగా కూడా ఇక్కడ వివాహము చేయబడదు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు మరి ఆలోచన చేస్తుంటారు, అమ్మా నాన్న లేకపోయినా పర్లేదు పెళ్లి చేసుకోవచ్చు అని. కానీ ఈ చర్చిలో మాత్రం అమ్మా నాన్న వాళ్ళ ఇంటి పెద్దలతో సంప్రదించిన తర్వాత ఎంగేజ్మెంట్, వారింటి పెద్దలతో సంప్రదించిన తర్వాతనే వివాహం చేయడం అనేది జరుగుతుంది. జయశ్రీ గారిని మొన్న అభిషేక్ ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారా? ఇష్టపడినాం పాస్టర్. ఇష్టపడ్డారు. కట్నం తక్కువ తీసుకున్నారని ఇష్టపడ్డారా? అబ్బాయి అంటే ఇష్టమా, కట్నం తక్కువ తీసుకున్నారని ఇష్టపడ్డారు? అబ్బాయి అంటే ఇష్టం. అబ్బాయి ఇష్టం. దేవునికి స్తోత్రం. మీ కుమారుని అడకనే చేస్తున్నారా, అడిగి చేస్తున్నారా? ఇవ్వండి మైక్ ఇవ్వండి. బ్రదర్, సహోదరుని ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? అభిషేక్ గారు ఇష్టమే. అయ్యగారికి ఇవ్వండి. అయ్యగారు, మీ కుమార్తెను అభిషేక్ గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమేనండి. చాలా సంతోషం. ఈ మైక్ ఇవ్వండి. ఒకవైపున వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒక్కోసారి వీళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మగారు, మీ కొడుకు జయశ్రీని కోడలుగా తీసుకొచ్చి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారు. ఈ అమ్మాయికి ఇవ్వండి. ఏమో వదినిగా జయశ్రీని స్వీకరించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. దేవుని స్తోత్రం. మరి ఒక్కొక్కసారి పెద్దలు ఇష్టపడతారు, వివాహం చేసుకునే ముఖం నల్లగా పెట్టుకుంటారు. వీళ్ళ ముఖాలు బాగా తెల్లగానే ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, మేనమామనో లేకపోతే ఏదో ఉద్యోగం ఉందనో లేకపోతే అమెరికాలో జాబ్ అనో అమ్మాయిలను ఒక పక్క బలవంతం చేసి అబ్బాయిలను ఒక పక్క బలవంతం చేసి వివాహాలు చేస్తుంటారు. పిల్లలకు ఇష్టం లేకుండా దయచేసి వివాహాలు చేయొద్దు. మీరు పెళ్లి చేసి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళతో కూడా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు. ఏదైనా కూడా పిల్లలు పెద్దలను గౌరవిస్తూ అనుసరించే వారు ఉండాలి. పెద్దలు కూడా పిల్లలను గౌరవిస్తూ వాళ్ళు ప్రేమిస్తూ వారి ఇష్టాయిష్టాలను కూడా బాధ్యత తల్లిదండ్రులుగా నాలాంటి వారికి మీలాంటి వారికి కూడా ఉంది. పిల్లలకు అయిష్టంగా దయచేసి ఏది చేయవద్దు. వివాహ విషయం దయచేసి బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేస్తుంటారు. 4 నెలలకో 6 నెలలకో 9 నెలలకో మన ఇంట్లోకి వచ్చి కాపురం పెడుతుంటారు. దానికి కారణం మనము అన్న సంగతిని తల్లిదండ్రులైన వారు ఎవరు కూడా మర్చిపోవద్దు. మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా ఒకరికొకరు అవినాభావ సంబంధం కలిగి ఒక నిర్ణయానికి వచ్చి వివాహాన్ని మీరు ఘనముగా జరిపించవలసిందిగా మనం చేస్తూ చిన్న సలహా ఇస్తున్నాను. మరి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? వాళ్ళు ఏదైనా ఆశ చూపించారా? ఏం లేదు, డబ్బు దండిగా ఇస్తామని ఏం లేదు. అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావా? అమ్మ చెల్లి ఏమైనా బలవంతం చేశారా? మన ఇంటి పక్కనే ఉన్నారు చేసుకుందాం? లేదు పాస్టర్. ఏం లేదు, మీరు ఇష్టపడి చేసుకున్నారు. బలవంతం అయితే కాదు, మనస్ఫూర్తిగా చేసుకున్నారు. వెరీ గుడ్. మరి జయశ్రీ, అబ్బాయి ఎర్రగా ఉన్నాడు చేసుకున్నావా? లేదు పాస్టర్ గారు. అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఇష్టపడే చేసుకుంటా. డబ్బులు తక్కువ తీసుకున్నాడా? దండిగా తీసుకున్నాడా? మనస్ఫూర్తిగా ఇష్టపడి. దేవుని స్తోత్రం. ఎందుకంటే కట్న కానుకల దగ్గర కూడా కొందరు మాకు డబ్బు లేదండి అందుకే కట్నం తీసుకోలేదు కాబట్టి పెళ్లి చేస్తుంటామంటారు. వాస్తవానికి వివాహము మనిషికి మనస్సుకు సంబంధించింది. దయచేసి వివాహము చాలా ఘనమైనదని పెద్దలమైన మనం గుర్తించాలి. జయశ్రీ వారి యొక్క పక్షమున పెద్దలు, అభిషేకం ఉన్న వారి యొక్క పక్షమున పెద్దలు,
అభిషేకం ఉన్న ప్లస్ జయశ్రీ కూడా అందరూ కూడా ఏక మనసుతో ఈ వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డారు కనుక మేము కూడా వివాహం చేయడానికి ఇష్టపడుతుంటున్నాం. కానీ వివాహం చేసే ముందుగా ఒక చిన్న వాగ్దానం వారి దగ్గర చేయించిన తర్వాతనే ఈ వివాహానికి మేము ఇష్టపడతాం. ఎందుకంటే వివాహం చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. చేసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న బలహీనతలు కనిపిస్తాయి. నాకు తెలిసిన ఒక చిన్న ఫ్యామిలీని పరిచయం చేస్తాను. వివాహం అయింది, మంచి ఉద్యోగస్తుడు అతను, అమ్మాయి కూడా బాగా చదువుకుంది. ఇక్కడ దగ్గర ఆటో నగర్లో వివాహం జరిగింది. వివాహం జరిగిన 6 నెలలకు అబ్బాయికి మూర్ఛవాయువు వచ్చింది. ఎవరికి? పెళ్లి కుమారుడికి మూర్ఛవాయువు వచ్చిందని అమ్మాయి అప్పటికప్పుడు బ్యాగ్ పట్టుకొని చక్కగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాంటి భార్యలు ఉంటారు. కానీ వివాహము అన్నది ఏదో ఒక్కరోజు జరిపించుకునేది కాదు. కష్టములో, సుఖములో, సౌఖ్యములో, ఆనందములో, నష్టములో, రోగములో, వ్యాధులో, సంతోషములో, అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కలిసి ఉండాలి. రోగం వచ్చిందనో, బాధ వచ్చిందనో, కష్టం వచ్చిందనో పుట్టింటికి వెళ్ళకూడదు. భార్యను వదిలిపెట్టి భర్త వెళ్ళేవాడుగా ఉండకూడదు. దయచేసి ఈ 2 విషయాలు ఒకవేళ వివాహం చేసుకునేవారు కానీ చేసుకోబోయేవారు కానీ చేస్తున్నవారు కానీ వారి బంధం ఆఖరి వరకు చివరి వరకు శాశ్వతమైన బంధముగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆ తర్వాత అనారోగ్యం రావచ్చు. ఈ రోజు మంచి పుష్టిగా ఉండొచ్చు, రాను రాను అందం తరగచ్చు. ఈ రోజు మంచి బలం ఉండొచ్చు, బలహీనత రావచ్చు. కానీ అవన్నీ జరిగిన ఇద్దరు కలిసి ఉండాలన్నదే వివాహానికి ప్రత్యేకమైన బంధం. అందుకే వీరి దగ్గర కూడా చిన్న వాగ్దానం చేయిస్తాం, ఆ తర్వాతనే వివాహం జరిపిస్తాం. జయశ్రీ అని నిన్ను, జయశ్రీ అని నేను ఇది మొదలుకొని భార్యగా స్వీకరించడానికి భార్యని స్వీకరించడానికి ఇష్టపడుతున్నాను. అమ్మాయి కలజు నా కలగాదు, నన్ను బాగా ఇష్టపడతావు నువ్వు, అమ్మాయిని ఇష్టపడాలి. జయశ్రీ అని నిన్ను, జయశ్రీ అని భార్యగా స్వీకరించడానికి ఇష్టపడుచున్నాను. నా హృదయపూర్వకముగా ఈ దినము నుంచి నిన్ను ప్రేమిస్తాను. నాకు ఉన్న వాటి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రుల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను. నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను. కష్టములోను నష్టములోను సుఖములోను సౌఖ్యములోను రోగములోను ఆరోగ్యములోను ఇది మొదలుకొని ప్రతి క్షణం నా తుది శ్వాస వరకు నిన్ను మాత్రమే భారీగా స్వీకరించి ప్రేమిస్తాను. ఈ వాగ్దానమును సంఘములోను క్రీస్తు పేరిట పెద్దలందరి మధ్యలోను క్రీస్తు నామం పేరిట ఈ వాగ్దానం చేస్తున్నాను. ఆమేన్. అది ఇవ్వండి అమ్మాయికి అన్న. నేను చెప్పినట్టుగా చెప్పాలి. ఇంతవరకు మీరు మాటతో అందరికీ చెప్పారు, కానీ ఇది వాగ్దానం. దేవుని యొక్క మందిర పావనం చేయబోతున్న వాగ్దానం. మొన్న అభిషేకాన్ని నిన్ను గౌరవిస్తూ భర్తగా స్వీకరించడానికి నేను హృదయపూర్వకముగా ఒప్పుకొనుచున్నాను. ఇది మొదలుకొని నిన్ను తప్ప ఇంకెవ్వరిని కూడా నీకంటే ఎక్కువగా ప్రేమించను. అమ్మనైనను నాన్ననైనను నాకున్నవి దేనినైనను నీ తర్వాతనే ప్రేమించుదానుగా ఉంటాను. రోగములోను ఆరోగ్యములోను ధనములోను దరిద్రతలోను సుఖములోను సౌఖ్యములోను సమస్త విషయాలలో ఈ క్షణం మొదలుకొని నా తుది శ్వాస వరకు నీకు సహకారినిగా నీ మాట వింటూ నేను జీవిస్తాను. ఇది సంఘములోను దేవుని యొక్క నామం పేరిట అందరి పెద్దల ఎదుటను యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం చేస్తున్నాను. ఆమేన్. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అంటాను. మాల వేసేసి ఈరోజు నీకు భార్య కాబోతుంది కాబట్టి ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వివాహాన్ని జరిపిస్తున్నాము తండ్రి. చెప్పలు పడతాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వివాహమును జరిపిస్తున్నాము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పాస్తమ్మ గారు ఈ మూడింటి విషయమై ప్రార్థన చేస్తారు. మన తలలో వచ్చుదాం.
నేను మీకు సహకారం బిడ్డలకు దయచేసి మీ కృపాక్షేమలు కలిగించండి ప్రభా. వివాహం అన్నిటికంటే ఘనమైనది. నేను ఈ దినము తండ్రి చక్కగా మీరు వివాహం జరిగిస్తున్నారు ప్రభా. నేను నిరంతరము మీ దేవదత్తులు ఉంచండి, నిరంతరము మీ కృపాక్షేమలు బిడ్డకు దయచేయండి ప్రభా. ఇద్దరిని జతపరుస్తుంటుండగా నేను ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రభా సంతోషమైన జీవితం బిడ్డలకు దయచేయండి ప్రభా. నువ్వు గొప్పవాడు తండ్రి. వీళ్ళ మధ్యలో ఉండి మీరు కార్యములు జరిగించి నిరంతరము తోడుగా ఉండి ఆశీర్వాదాలతో, ఆరోగ్యముతో, ఆనందముతో, సంతోషముతో ఎల్లవేళ మీ కృపాక్షేమలు బిడ్డలకు అందించి వివాహము చక్కగా జరిపించి అన్ని విషయంలో తోడుగా ఉండి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళు చాలా తెలివిగా ఉంగరాలు కూడా బాగా నీట్గా చేయించుకున్నట్టుగా ఉన్నారు. ఏముంది దీంట్లో? ఎమ్ముందా? ముందుగానే వీళ్ళు ఉంగరాల్లో కూడా వాళ్ళ పేర్లు ముద్రించుకొచ్చుకున్నారు. చాలా సంతోషం. మరి జయశ్రీ గారు చక్కటి పెద్ద ఉంగరం తీసుకొచ్చారు. మామూలుగా మగపిల్లలు కొంచెం గట్టిగా ఉంటారు అనుకోండి, చాలా మెత్తగా చిన్న ఉంగరం తీసుకొచ్చారు. దాని మహిమ కలిగాక ఈ ప్రేమకు చిహ్నంగా ఏర్పాటు చేసుకున్న ఉంగరాలు కనుక వారికి ఒక్కరికొకరు చేతికి వేసుకుంటారు. ఎందుకంటే లేచిన వెంటనే మనం మొక్కాన్ని చూసుకోం, కాళ్ళను చూసుకోం, కానీ చేతులు మాత్రమే చూసుకుంటుంటాం. చేతులు చూసుకున్నప్పుడల్లా ఈ ఉంగరం కనిపించాలని చేతికి ఈ ఒక ఉంగరాన్ని ఏర్పాటు చేస్తే మొదటిగా ఎవరిని చూడకుండా భార్య జ్ఞాపకం రావాలి, భర్తే జ్ఞాపకం రావాలని, ఈ చిహ్నాల వల్లే వారి ప్రేమ చిహ్నాల వల్లే ఉండాలని మనం ఆశిద్దాం. మరి ప్రభు పేరిట ఈ కార్యక్రమం జరిపిద్దాం. ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఒకరు మార్చి ఒకరు వేసుకుంటారా? కొంచెం దగ్గరగా ఒకేసారి వేసుకోగలరా? వేసుకోలేరు. ఇప్పుడు నువ్వు ముందు వేసావు, ఇప్పుడు వేయనన్నా. మరి జయశ్రీ గారు మరి తన భర్తను స్వీకరిస్తూ అభిషేక్ గారికి వంగర దొరికిస్తున్నారు. కొంచెం గట్టిగా చెప్పలు పెడదాం. అచేజాంపటి మరి మున్నా గారు ప్రేమతో తెచ్చిన వంగరాన్ని జయశ్రీ గారికి దొరికిస్తున్నారు. భారీగా స్వీకరిస్తూ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇరువురిని కూడా దంపతులుగా సిద్ధపరుస్తున్నాం. చెప్పలు పెడదాం. ఇంకా మూడవది, ఇది బైబిల్. బైబిల్ చాలా శ్రేష్టమైనది. గృహాల్లో బైబిల్ లేకపోతే మీకు చదివేది వస్తే దయచేసి ఓ బైబిల్ తీసుకుని అప్పుడప్పుడు చదవండి. ఒకవేళ బైబిల్ చదివేది రాకపోతే సెల్లో కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బైబిల్ చదవచ్చు. బైబిల్ ఎవరైనా చదవచ్చు. దీంట్లో ప్రాముఖ్యమైన విషయాలు, మన జీవితాలకు సంబంధించిన ప్రతి విషయం కూడా దీంట్లో వ్రాయబడి ఉంటుంది. వీళ్ళు కూడా దీన్ని చదవాలి. వీరి భవిష్యత్తులో దంపతులుగా సంతోషకరంగా వీరి కుటుంబం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే కుటుంబం కావాలని వీరు తెచ్చుకున్న ఈ బహుమానాన్ని ఒకరికొకరు పంచుకుంటారు, ఒకరికొకరు ఇచ్చుకుంటారు. దయచేసి వీరిని దేవుడు దీవించాలని మనం అందరం కోరుకుందాం. మరి ఇప్పటి వరకు ఒకరు చేయి చాంచితే ఒకరు తొడిగారు, ఒకరు తల వంచితే ఒకరు వేశారు. కానీ ఇప్పుడు ఒకరికొకరు ఒకేసారిగా వారు బైబిల్ ప్రయత్నం చేస్తారు. మనం అందరం కూడా దేవుని మహిమపరుస్తూ దంపతులు కాబోతున్న బిడ్డలను ఆశీర్వదిద్దాం. ఆ బైబిల్ ఒకరికొకరు ఒకేసారి అట్లబెట్టు. చివరి ఘట్టానికి వచ్చాం. మన భారతదేశం ప్రకారం తాలిబొట్టు అంటారు, మంగళసూత్రం అని పిలుస్తుంటారు. మీ చేతులు చాంచితే ప్రార్థన చేద్దాం. దయచేసి పెద్దలందరూ కూడా చేతులు చాంచండి. అలాగా మీ చేయి చాంచండి. మీ కుడి హస్తం దీని వైపు చాంచండి. దీని మీద లవ్ సింబల్ ఉంటుంది, మధ్యలో ఒక సిలువ ఉంటుంది. లవ్ మనకు బాగా తెలుసు, ప్రేమకు సాదృశ్యం. దీంట్లో సిలువ ఉంటుంది. ఈ సిలువ త్యాగానికి సాదృశ్యం. భర్తకు భార్యకు ఉండాల్సింది 2 లక్షణాలు. ఒకటి ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే త్యాగం ఉంటుంది. త్యాగము ప్రేమ ఉన్న చోట పొదువు ఉండదు. దేవుని మహిమ కలిగాక అలాగని ఇక ప్రత్యేకమైన తాలిబొట్టులు కట్టబోతున్న సందర్భంలో మనందరి ఆశీస్సులు కావాలి. దీంట్లో 3 ముడులు వేస్తాం. మొదటి ముడి నేను, రెండవ ముడి నీవు, మూడవ ముడి దేవుడు అన్న ఒక సందర్భం మనకు అనిపిస్తుంది. అభిషేక్ ఒక ఆదరణకరంగా నేనున్నా నీకు అంటూ మొదటి ముడి ఒకవేళ జయశ్రీ అయితే, రెండవ ముడి అభిషేక్ మున్నాగా ఉంటూ, మూడవ ముడి దేవునిగా భావిస్తూ ఈ 3 ముడులు గట్టిగా ఉంటే వారి బంధం గట్టిగా ఉంటుందని అందుకే 3 ముడులు వేపిస్తాం. 3 ముడులు కూడా క్రీస్తునామ పేరిట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ఈ ముడులు వేయించడం జరుగుతుంది. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ చేతులు కూడా అలాగ జాంచుదాం. చేతులు జాంచుదాం. వీరిని ప్రేమిస్తున్న వారు, వీరిని దీవించాలని ఆశిస్తున్న వారు దయచేసి మీరు కుడి చేతిని ఈ యొక్క మంగళసూత్రం వైపుకు అనగా తాలిబొట్టు వైపుకు చాంచుదాం. పరిశుద్ధుల నీకు వందనాలు, సర్వోన్నతుల నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఘనమైన వివాహమునికి వచ్చిన వారందరి యొక్క దీవెనలు వీరి మీద ఉంచండి. సియోనుల నుంచి మీ యొక్క ఆశీర్వాదాలు పంపించండి. మీ సేవకులుగా మేము ప్రార్థిస్తుండగా మీ దీవెనలు వీరి మీదికి మా ద్వారా కూడా మీరు అందజేసి మీరే ఘనత పొందమని
ఘనమైన వివాహముని గనుడైన మీ నామం పేరిట చేసే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన వివాహమును ఘనముగా జరిపిస్తూ వీరిని దంపతులుగా చేసిన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వివాహము అంటే అందరికీ ఇష్టమే, వివాహము అంటే అందరికీ భయమే, వివాహం అంటే అందరికీ గౌరవం ఉండాలి. దయచేసి చేసినా మేము క్రీస్తు పేరిట చేస్తాం కనుక మరి ఈ కార్యక్రమాన్ని కూడా క్రీస్తు నామ పేరిట చేద్దాం. తండ్రి యొక్కయో అంటాను, మొదటి ముడి అదరద్దు. కుమారుని యొక్కయో అంటాను, రెండో ముడి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములు అంటాను, మూడో ముడి. పూలు ఇచ్చారా? మూడో మూడు వేసినప్పుడు నేను చెప్తాను. దయచేసి మీ చేతిలో ఉంటున్న పూలను వారి మీద చల్లవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తండ్రి యొక్కయు కొంచెం కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో తాళిబొట్టును కట్టిస్తూ వీరి దంపతులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. అలాగే మోకరించుకునేద్దాం. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుమయా. ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము, ఆశీర్వాదించుము యేసయ్యా. మహాపరిశుద్ధురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తుతి, నీకే స్తోత్రములు. వివాహం అన్నిటికంటే ఘనమైనది గనుక ఘనమైన వివాహమును మీరు జరిపించేందుకు మున్న అభిషేకును జయశ్రీని జంట చేసి వీరి బంధానికి భక్తిని జోడిస్తూ, వీరి బంధానికి ప్రేమను జోడిస్తూ, వీరి బంధానికి విశ్వాసాన్ని జోడించి, వీరి బంధానికి ఆత్మీయతను జోడించి స్థిరమైన బంధముగా, ఆత్మీయ బంధముగా, అన్ని రకాలుగా నీ బిడ్డలను అతన్ని వద్దిల్లే బంధముగా మీరు తయారు చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దంపతులు ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. దంపతులుగా మీరు తయారు చేసిన వారిని ఎవరును విడదీయకూడదు అని మీ లేఖనములు సెలవిస్తున్నాయి. వీరు ఇడువక విడబాయుక మీతో ఉంటూ విడువక ఆత్మీయ ఉండేవారుగా వీరిని మీరు తయారు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోనండి. వచ్చిన బంధువులను, మిత్రులను, ఆత్మీయులందరినీ కూడా మీరు దీవిస్తూ మీ దీవెనలు సంపూర్ణముగా వీరికి మీరు అందజేసి మీరే మహిమ పొందొచ్చు, మీ నామానికే ఘనత తెచ్చుకోనమని నేను స్తుతిస్తూ ఈ వివాహమును మీ మందిరపు ఆవరణములు మీ నామం పేరిట అనేకులను సమకూర్చి మీరు జరిపించేందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అభిషేకమున్నాను ఆశీర్వదించి జయశ్రీని దీవించి దంపతులుగా వీరిని తయారు చేసి వీరికి ఒక్కరికొకరు సహకరించుకునే వారికి సిద్ధపరిచి ఈ ఘనమైన వివాహమును మీరే జరిపించేందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడును కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి
దంపతులను జ్ఞాపకం చేసుకున్న మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ వీరిని దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదించితివే 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 ఆశీర్వాదించుము ఆశీర్వాదించుము ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాది. ఓకే, కంగ్రాట్స్ అభిషేక్. దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు. కంగ్రాట్స్ నాన్న, నీకు మంచి భర్తనిచ్చాడు. ఆశీర్వాదించుము ఆశీర్వాదించుము యేసయ్యా. ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు ఏమని ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును. పురుషుని జాడ ఎరుగని స్త్రీకి తనయుడవై పాపము నిండిన లోకములో నా పరిశుద్ధుడావై సిలువలో నా త్యాగమైన మరణాన్ని గెలిచిన పునరుత్థాన ప్రభావముతో నిండిన పురుషుని జాడ ఎరుగని స్త్రీకి తనయుడవై పాపము నిండిన లోకములో నా పరిశుద్ధుడావై సిలువలో నా త్యాగమైన మరణాన్ని గెలిచిన పునరుత్థాన ప్రభావముతో నిండిన ఏమని ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును. రత్నవర్ణుడా ధవలవర్ణుడా అతి కాంక్షణీయుడా సత్యస్వరూపి ప్రేమ స్వరూపి తేజోమయుడా రూప
రూపవంతుడా సౌందర్యవంతుడా అతి మనోహరుడా ప్రేమ స్వరూపి మహిమ స్వరూపి మహోపకారి నగ్నవర్ణుడా ధవలవర్ణుడా అతి కాంక్షణీయుడా సత్యస్వరూపి ప్రేమ స్వరూపి తేజోమయుడా రూపవంతుడా సౌందర్యవంతుడా అతి మనోహరుడా ప్రేమ స్వరూపి మహిమ స్వరూపి మహోపకారి దేమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును నీవు చేసిన క్రియలన్నిటిని ఆలంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు నీవు చేసిన క్రియలన్నిటిని ఆలంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును. దీవించుమయ్యా దివి నుండి దీవెన పంపించుమయ్యా దీవించుమయ్యా దివి నుండి దీవెన పంపించుమయ్యా మా ఇంటి చుట్టూ కేరుబులుంచు మా పిల్లలకు తోడుగా ఉండుము మా ఇంటి చుట్టూ సేరుబొలుంచు మా తల్లిదండ్రులను కాపాడుము యేసయ్యా 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 దీవించుమయ్యా దివి నుండి దీవెన పంపించుమయ్యా దీవించుమయ్యా దివి నుండి దీవెన పంపించుమయ్యా. మందసముండా ఓ బేదేదో మింటి వారిని దీవించితివే ఓ బేదేదో మింటిలో నీ మందసముండా ఓ బేదేదో మింటి వారిని దీవించితివే మా ఇంటిలోన నీ మందసముంచి మా ఇంటి వారిని దీవించుము మా ఇంటిలోన నీ మందసముంచి మా ఇంటి వారిని
దీవించుము. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. యందు భయభక్తులున్న వారినందరినీ వారి చేతి పనులను దీవించితివి. నీ యందు భయభక్తులున్న వారినందరినీ వారి చేతి పనులను దీవించితివి. నీ యందు నేను భయభక్తులుండి చెడుతనమును విసర్జించెదను. నీ యందు నేను భయభక్తులుండి చెడుతనమును విసర్జించెదను. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము వారిని దీవించితివి. ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము వారిని దీవించితివి. మా ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము మమ్మల్ని దీవించుము. మా ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము మమ్మల్ని దీవించుము. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. మా ఇంటి చుట్టూ కేరుబులుంచు, మా పిల్లలకు తోడుగా ఉండుము. మా ఇంటి చుట్టూ సేరుబులుంచు, మా తల్లిదండ్రులను కాపాడుము. యేసయ్యా 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 యేసయ్యా